కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు టైర్లకు నిప్పంటించిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. పట్టణంలోని భవానీ టైర్ వర్క్స్ ముందు ఉంచిన టైర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే అర్ధరాత్రి సుమారు 3 గంటల సమయంలో ఒక వ్యక్తి వచ్చి భవానీ టైర్ వర్క్స్ ముందు ఇనుపకడ్డికి తాళం వేసి ఉంచిన టైర్లకు నిప్పంటించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదే సమయంలో ఆ దారిగుండా వెళుతున్న తొగారు జైపాల్ అనే యువకుడు మంటలను గమనించాడు. లాల్ వెంటనే దుకాణం బోర్డుపై ఉన్న ఫోన్ నెంబర్కు కాల్ చేసి యజమాని రవీందర్కు సమాచారం అందించాడు. అప్పటికే పక్కనే పార్క్ చేసి ఉన్న 2 వాహనాలకు కూడా స్వల్పంగా మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన జైపాల్ వెంటనే మంటలను ఆర్పి వాహనాలను అక్కడి నుంచి దూరంగా పెట్టాడు. అనంతరం యజమాని రవీందర్ అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మిగిలిన మంటలను పూర్తిగా ఆర్పివేశారు. కొంత ఆలస్యం జరిగి ఉంటే భారీ అగ్నిప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పక్కనే ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నా పేరు రవీందర్. నా టైర్ల షాపు శ్రీభవ్య టైర్ వర్క్స్ అండ్ సర్వీసింగ్. సుమారు 10 నిమిషాలు తక్కువ 3 గంటలకు బయట ఎవరో అగ్గి పెట్టిండ్రు టైర్లకు. నాకు 3 గంటల 10 నిమిషాలకు ఫోన్ చేసిండ్రు. అవి కాలినాక నేను కొంత చల్లారిపినాక తర్వాత ఫైర్ వాళ్ళు వచ్చి చల్లారిపోయిండ్రు మొత్తం. నైట్ డ్యూటీ వాళ్ళు సుద్ధా పోలీసు వాళ్ళు వచ్చి ఫోటో తీసుకొని పోయిండ్రు. 3 బండ్లు డ్యామేజ్ అయినాయి. దాదాపు 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. పోలీసు వాళ్లకు ఫిర్యాదు చేశాము. వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు పక్కపొంటి బ్యాంకు వాళ్ళ దగ్గర సీసీ కెమెరాలది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అది ఎవరనేది తెలియజేయగలరు. తొందరగా దొరకబట్టి మనకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము.